అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఈరోజు రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క దుబాయ్ కరెన్సీ, సౌదీ కరెన్సీ దిర్హమ్స్కి చూపించి ఈ దిర్హం యొక్క విలువ మన ఇండియన్ కరెన్సీలో 2400 రూపాయలు అని చెప్తూ, ఇవి మా దగ్గర ఉన్నాయి, ఈ డబ్బులు మీకు ఇస్తాము, మీరు ఇండియన్ కరెన్సీ మాకు ఇవ్వండి అని చెప్పి ఒక ఇన్నోసెంట్ పర్సన్ దగ్గర, మన రాయచోటి వాస్తవ్యం దగ్గర తీసుకొని 4,50,000 రూపాయలు అతని దగ్గర తీసుకోవడం జరిగింది. ఆ దిర్హమ్స్ అనేది అతనికి ఇవ్వకుండా కరెన్సీ నోట్స్, అతనికి ఒక కరెన్సీ పేపర్స్ అన్ని ఒక గుడ్డలో చుట్టి, పేపర్స్ అన్ని ఒక న్యూస్ పేపర్స్ అన్ని చుట్టి దాంట్లో చిత్తు కాగితాలు లెక్క చుట్టేసి వాళ్ళకి ఆ యొక్క ఫిర్యాదుదారునికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వీళ్ళు అతను చూసుకున్న తర్వాత అవన్నీ కూడా చిత్తు కాగితాలు అని చెప్పి తెలిసిన తర్వాత లబోదివా అని చెప్పి ఆ యొక్క ఇన్నోసెంట్ పర్సన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దీని మీద చీటీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా మా యొక్క టౌన్ సిఐ గారు చలపతి గారి యొక్క ఆధ్వర్యంలో టౌన్ ఎస్ఐ బాలకృష్ణ, వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ అమర్నాథ్, మా యొక్క సిబ్బంది బాబ్జీ, రామకృష్ణ, ఈ స్పెషల్ పార్టీ వాళ్ళు సీను, మల్లికార్జున, వీళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యేసి వీళ్ళంతా కూడా గాలింపు చర్యలు చేపట్టగా మనకి ఢిల్లీ వాస్తవ్యులు అని చెప్పిన అరుణ్ షేక్ అనే వ్యక్తి, ఏజ్ 35 years, ఇతని తండ్రి పేరు కాశీం, వీడు జేజే కాలనీ, నార్త్ ఢిల్లీ వీడు. అదేవిధంగా మిరాజ్ అని చెప్పి వయసు 34 years, ఇతని తండ్రి ఇస్మాన్ మీర్, ఇతను కూడా బజార్పూర్, లక్ష్మీనగర్, ఢిల్లీ, నార్త్ ఢిల్లీ. తర్వాత నూర్ మొహమ్మద్ ఖాన్, ఇతను 52 years, ఇతను తండ్రి పేరు తినాయతుల్లా, ఇతను జబల్పూర్, మధ్యప్రదేశ్. ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్గా ఆ 4,50,000 రూపాయల డబ్బు, తర్వాత ఒక దిర్హం నోట్స్ ఉంటే అవి కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దిర్హం నోట్స్ ఇవే, ఇది మన యొక్క దుబాయ్ కరెన్సీ, సౌదీ కరెన్సీ ఉంటుంది. ఇది యాక్చువల్గా దీని విలువ 2,400 రూపీస్ మన ఇండియన్ కరెన్సీ. ఇది 100 రూపీస్ దిర్హం. దీని 2,400 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో దీని వాల్యూ. ఇది చూపించి వాళ్ళకి ఆశ పెట్టి, ఇది మీకు మా దగ్గర ఉన్నాయి, తక్కువ ధరకి ఇస్తాం, మీకు ఇది 1000 రూపాయలకే ఇస్తామని చెప్పి వాడు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం. ఈ రకంగా ఈ యొక్క గుడ్డలో చుట్టి ఇవన్నీ కూడా పేపర్స్, ఇవి న్యూస్ పేపర్స్ ఈ రకంగా చుట్టూ పెట్టి వాడు పైకి కనపడే విధంగా ఒక నోట్ పెట్టి ఇమ్మీడియట్గా డబ్బులు ఇచ్చాడేమో వాడు. డబ్బులు తీసుకున్న తర్వాత అక్కడ నుంచి పరారైపోతారు. తర్వాత ఎవరైతే గలిబుల్ పీపుల్ ఉంటారో వాళ్ళు తర్వాత తెరిచి చూస్తే ఏముండదు, వాళ్ళు మోసపోయిన వాళ్ళని గుర్తిస్తారు. ఈ విధంగా మన దగ్గర ఈ మధ్యకాలంలో ఫస్ట్ కేసు మన దగ్గర రిపోర్ట్ అయింది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి విజ్ఞప్తి ఏమైనా, ఇట్లా అపరిచిత వ్యక్తులు ఎవరైనా వస్తే తొందరగా వాళ్ళ మాయమాటలకి లోనేసి ఇటువంటి మోసాలకు గురి కావద్దండి. అటువంటి వాళ్ళు ఎవరైనా మీ దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. మనకి డైల్ 100, 112 యొక్క ఇవి ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా చేస్తే మేము వాళ్ళని అలర్ట్ చేసి పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి రకరకాల ఈ యొక్క మోసాలు చేసేది వివిధ పద్ధతుల్లో చేస్తున్నారు. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులు, మనకి తెలియని వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు, డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉంటే మీరు తొందరపడి ఇటువంటి మోసాలకు గురి కావద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ కేసులో కూడా త్వరితగతంగా మా వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యేసి ఆ యొక్క ప్రాపర్టీని రికవర్ చేయడం, ముద్దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మా యొక్క ఎస్పీ గారు శ్రీ ధీరాజ్ IPS గారు కూడా వీళ్ళని అభినందించడం జరిగింది. కాబట్టి వీళ్ళకి రివార్డ్స్ కూడా మనం రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.